నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. మేము ఖమ్మం నుంచి హైదరాబాద్కి 2 పనుల మీద బయలుదేరాల్సి వచ్చింది. ఒకటి, అక్కయ్య కూతురు సింగపూర్ వెళ్తుంది, తన్ని ఫ్లైట్ ఎక్కిస్తానికి. ఒకటి, రెండోది మామయ్యకి హెల్త్ బాగాలేదు, తన్ని హైదరాబాద్లో హాస్పిటల్లో చూపించడం కోసం బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది దారిలో సూర్యాపేట దాటాక ఒక దాబా దగ్గర ఆగాము. మేము అందరం కలిసి టీ తాగుదామని చెప్పారు అక్కయ్యలు. సరే అని చెప్పేసి అక్కడ ఆగాము. టీ తాగే వాళ్ళు తాగుతున్నారు. తర్వాత వాతావరణం చల్లగా ఉంది. నేను అక్కడ కూర్చొని ఉంటే ఆ దాబా దగ్గర ఒక అతను మిర్చి వేస్తున్నాడు. ఆ పిండిలో ముంచి మిర్చిని దాంట్లో వేస్తుంటే ఆ బాబు అక్కడ కూర్చొని చూస్తున్నాడు. నేను కూడా కొంచెం చూసా. మిర్చి అయిపోగానే వేడివేడి మిర్చి అందరం తినేసాం ఫ్రెండ్స్. పుల్లారెడ్డి గారు వాళ్ళ సతీమణి. మేము హైదరాబాద్ పోయిన తర్వాత అక్కడ వేరే పని మీద వెళ్తున్నప్పుడు మాకు పుల్లారెడ్డి స్వీట్స్ అనే షాప్ కనపడింది. అది చాలా ఫేమస్ కదని చెప్పేసి లోపలికి వెళ్ళాము. పనిలో పనిగా అక్కయ్య కూతురు స్వీట్స్ అవన్నీ ప్యాక్ చేయించింది తను సింగపూర్ తీసుకెళ్తానికి. నేను కూడా 1-2 తీసుకున్నా. తీసుకొని కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు తినవచ్చు అని చెప్పేసి దగ్గర పెట్టుకున్నా. స్వీట్స్ మాత్రం మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడో 1962 నుంచి స్టార్ట్ చేశారని చెప్పేసి అక్కడ ఉంది. దాని వ్యవస్థాపకుడు పుల్లారెడ్డి గారు. అక్కడ ఫోటోలో ఉంది వారి సతీమణి గారు, పుల్లారెడ్డి గారు. మొత్తానికి స్వీట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పుల్లారెడ్డి బ్రాండ్. షాప్ మొత్తం చూసుకొని మనకు కావాల్సినవి మొత్తం మేము కొనుక్కొని తీసుకొని పోయాం ఫ్రెండ్స్. టైం అప్పటికి 2గా వస్తుంది మధ్యాహ్నం. అందరికీ ఆకలి వేస్తుంది. సరే అని చెప్పేసి ప్యారడైజ్ హోటల్ కనబడింది ఇక్కడ తిందాం అనుకున్నాం. కానీ తింటే బాగా లేట్ అవుద్ది, ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ప్యాక్ తీసుకెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ ప్యాక్ ఉన్నాం ఫ్రెండ్స్. వాడు ఒక 30 మినిట్స్ ఆగమని చెప్పాడు. ఇక్కడ పార్సల్ ఇచ్చే కౌంటర్ ఇది. లోపలికి వెళ్ళి కూర్చోండి, ఒక 30 మినిట్స్ ఆగండి సార్ అని చెప్పాడు. చాలాసేపు చూసాము. మేము చూసి తీసుకెళ్ళాము ఫ్రెండ్స్. ఇంటికి తీసుకెళ్ళాము 2 ఫ్యామిలీ ప్యాకులు. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము అందరం ఇంతమంది ఉన్నాం. అందరం కూర్చొని వాటిని వేసుకొని తిన్నాం ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం బాగుంది అనుకుంటున్నారా? బాగాలేదు, చెత్తగా ఉంది. ప్యారడైజ్ అనేది సికింద్రాబాద్లో ఉన్నట్టుంది. అది ఫేమస్ అది. అక్కడ నేను ఒకసారి తిన్నా. అక్కడ బాగుంది. కానీ ఈ బ్రాంచీలు పెట్టారు. ఈ బ్రాంచీలు పెట్టడం వల్ల అక్కడ వంటవాడు ఇక్కడ రాడు కదా, వచ్చి ఇక్కడ వండేవాడు ఇక్కడ వండుతాడు. పేరు మాత్రం ప్యారడైజ్. ఎవరైనా నోరు ఒకరు ఖరాబు చేసుకుంటాడు, కానీ మేము గుంపులుగా అందరి నోరు ఖరాబు చేసుకున్నాం. ఇది తినేసి పరమ చెత్తగా ఉంది ఫ్రెండ్స్. ప్యారడైజ్ బిర్యానీ ఏదో ఇక ఆ రోజు కానీ చేసాం ఫ్రెండ్స్. తర్వాత మేము హైదరాబాద్ రావడానికి ముఖ్య కారణం ఇంకోటి ఉంది. మా మామయ్యకి హెల్త్ బాగాలేదు, చెవి ప్రాబ్లం ఉండే. అది ఖమ్మంలో చూపించాము. ఖమ్మంలో బాబురావు పెట్రోల్ బంక్ దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు. అతను పక్కా కమర్షియల్, మొత్తం డబ్బుతోనే ప్రతిదీ కూడా. మెడిసిన్స్ రాస్తే వేలతో ఖర్చు పెట్టించేవాడు. స్కానింగ్లు అన్నీ తీపిచ్చాడు. ఏం లేదు, 1 ఇయర్ నుంచి నడుస్తుంది. హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడ డాక్టర్కి చూపెడితే 180 రూపాయలతో టాబ్లెట్ రాశాడు. మొత్తం యాంటీబయాటిక్ అవన్నీ రాశాడు అక్కడ ఖమ్మంలో డాక్టరు. అవన్నీ పడేయమని చెప్పాడు. అందుకోసం ఫ్రెండ్స్ హైదరాబాద్ రావడానికి కారణం. హైదరాబాద్లో ట్రీట్మెంట్ బాగుంటుంది. తర్వాత మేము ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎక్కేసి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి పోవాలి. ఇంటి దగ్గర భోజనం చేసి బయలుదేరే ముందు ఒక అతను పొగ వేసుకుంటూ వచ్చాడు. పొగ అంటే ఏం పొగ అనుకుంటున్నాను? సాంబ్రాణి పొగ కాదు, ఇది దోమల పొగ.
అందరం కలిసి ఫోటో దిగుదామని చెప్పేసి లైన్గా నిలబడ్డారు. వాళ్ళందరికీ పొగేసాడు మొత్తం. తర్వాత ఫోటోలు దిగేసి సెండ్ ఆఫ్ చేస్తానికి నేను తన్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళా. ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను బేబీని. సెక్యూరిటీ ఆఫీసరు పాస్పోర్ట్ చెక్ చేస్తున్నాడు. ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తున్నాడు. అన్ని డాక్యుమెంట్ పరిశీలించాక లోపలికి పంపించాడు ఫ్రెండ్స్. తర్వాత నేను రిటర్న్ ఖమ్మం బయలుదేరా నైటే. ఇది వచ్చేసి మన సూర్యాపేట దగ్గరలో ఇక్కడ ఆగా. కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నా ఫ్రెండ్స్. నేను టోల్గేట్ దగ్గర నిలబడ్డా. అప్పటికి టైం 12:30 1 అట్లా అవుతుంది. చుట్టూ చెమ్మ చీకటి, వెహికల్స్ వస్తున్నాయి. ఆ వెలుగు మాత్రం మంచిగా కనపడుతుంది నీట్గా. పైన పండు వెన్నెల. తర్వాత నేను హైవే వచ్చాను సార్. ఖమ్మం హైవే దగ్గరలో ఉన్నా నేను. ఇక్కడ నిద్ర వస్తుంది నాకు. కొంచెం నిలబడ్డా అటు ఇటు నిలబడి ఖమ్మం వచ్చేసా ఫ్రెండ్స్. ఇక నేను వీడియో ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.